హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు సోనీ ఒక మంచి అప్లికేషన్ తీసుకొచ్చిందన్నమాట. సో దాని గురించి అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మ్యాక్సిమం అందరికైతే యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో రైట్ మనకి చూసినట్లయితే ఆన్లైన్ క్లాసెస్ ఒకవైపు, కాన్ఫరెన్స్ మీటింగ్స్, ఆఫీస్ వాళ్ళు, సో చాలామందికి కూడా అంతా ఆన్లైన్ అయిపోయింది కదా. సో ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందో దానికి అనుగుణంగా అయితే వీళ్ళు ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొచ్చారనమాట. సో రైట్ చూసినట్లయితే మనకి వెబ్ క్యామ్స్ అనేది అంత ప్రొఫెషనల్ లుక్ అయితే తీసుకురావన్నమాట. సో ఏదో సోగా ఉంటాయి అంతే తప్పితే అంతకు మించి మనకి హై క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి కదా. సో సోనీ ఏం చేసిందంటే, సో వాళ్ళు ఏదైతే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉంటాయో, డిఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే వాళ్ళ డిజిటల్ కెమెరాస్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట. సో మీరు జస్ట్ ఆ అప్లికేషన్ కనుక మీరు సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కంపల్సరీ విండోస్ 10 అయితే ఉండాలి. ఇక మీకు ఏదైతే మీ కెమెరా ఉందో అది మీకు సింపుల్గా ఎటువంటి క్యాప్చర్ కార్డ్ లేకుండా, మనకి ఎల్గాటో కానీ ఎటువంటి క్యాప్చర్ కార్డ్ లేకుండా జస్ట్ త్రూ యూఎస్బీ కేబుల్ మీరు దాన్ని వెబ్ క్యామ్గా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనిపించింది అనమాట. నాట్ ఓన్లీ ఫర్ ఎవరైతే జూమ్ కాల్స్ లేకపోతే కాన్ఫరెన్స్ కాల్స్ వీళ్ళకే కాదు, ఎవరైతే యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే వేరే ఇన్స్టాగ్రామ్లో వేరే చోట ఎక్కడైనా సరే స్ట్రీమింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. స్ట్రీమింగ్ చేయాలంటే ఇంతకుముందు మనకి కంపల్సరీ మనకి క్యాప్చర్ కార్డ్ అయితే అవసరం కదా. సో అది చూస్తే మనకి కాస్ట్ అనేది బిలో 10,000లో క్యాప్చర్ కార్డ్స్ దొరికే పరిస్థితి అయితే ఇప్పుడైతే అస్సలు లేదు. సో వాళ్ళకి చాలా బెనిఫిట్ అని చెప్పాలి. బట్ యాజ్ వెల్ యాజ్ అక్కడ కొంచెం లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది కూడా నోటీస్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే సింపుల్గా మీరు సోనీ వెబ్సైట్లోకి వెళ్ళండి. సోనీ వెబ్సైట్లోకి వెళ్ళాక మీకు ఇమేజింగ్ ఎడ్జ్ వెబ్ క్యామ్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అందులో మీ కెమెరా ఏదో, మీ కెమెరా యొక్క మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక అప్లికేషన్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీ కెమెరాకి సంబంధించిన డ్రైవర్స్ అన్ని అందులో అయితే ఇన్స్టాల్ అయితే ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చాలా సింపుల్గా మీరు ఒక యూఎస్బీ కేబుల్ ఉంటుంది కదా మన దగ్గర. సో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కెమెరా టు సిస్టమ్ ఒక యూఎస్బీ కేబుల్, మైక్రో యూఎస్బీ టు యూఎస్బీ కేబుల్ అయితే తీసుకోండి. ఎప్పుడైతే మీరు యూఎస్బీ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తారో, కనెక్ట్ చేశాక కంపల్సరీ కెమెరాలో ఒక సెట్టింగ్ అయితే చేయాలి. సెట్టింగ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు అవుట్పుట్ అయితే రాదన్నమాట. సో ఆ సెట్టింగ్ ఏంటంటే, మీరు యూఎస్బీ కనెక్షన్లోకి వెళ్ళండి. కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి యూఎస్బీ కనెక్షన్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు పీసీ రిమోట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. కంపల్సరీ పీసీ రిమోట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయకపోతే మాత్రం మీకు ఇది వెబ్ క్యామ్ లాగా అయితే వర్క్ అవుతుంది. కంపల్సరీ సెలెక్ట్ చేస్తే మాత్రం మీకు సంబంధించిన కెమెరా అవుట్పుట్ అనేది వెబ్ క్యామ్ లాగా మీకు మీ సిస్టంలో అయితే ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఓబిఎస్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నట్లయితే సింపుల్గా అక్కడ మీరు క్యాప్చర్ డివైస్ సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ మీకు ఈ ఇమేజింగ్ ఎడ్జ్ వెబ్ క్యామ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఏదైతే డిఎస్ఎల్ఆర్ నుంచి వస్తున్న ఇన్పుట్ ఉందో, అవుట్పుట్ ఉందో అది మీకు అక్కడైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో కాకపోతే ఇక్కడ ఉన్న లిమిటేషన్ ఏంటంటే, మీకు మీ కెమెరా 4K సపోర్ట్ చేసినా, ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేసినా ఇవన్నీ సంబంధం లేదు. మీకు మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 720 పిక్సెల్ అవుట్పుట్ అయితే ఇస్తుందన్నమాట. బట్ ఎనీవే అసలు లేని దానికన్నా ఎంతో కొంత మనకి డిఎస్ఎల్ఆర్ క్వాలిటీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. బట్ ఒకటైతే గుర్తుంచుకోండి, 720 పిక్సెల్స్ వరకు అయితే ఉంటుంది. సో మీకేమనిపించింది? సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా? సో చాలామందికి వీడియో కాల్స్ కానీ, కాన్ఫరెన్స్ మీటింగ్స్ కానీ, లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి కానీ సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారా లేదనేది ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఎంతమంది సోనీ కెమెరాస్ వాడుతున్నారు, సో అది కూడా ఏ కెమెరా వాడుతున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎనీవే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.